ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 30వ అధ్యాయము 30వ వచనము. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబు తన మామ అయిన లాబానుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది అనే మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈరోజు అదే మాటను నీ తండ్రి నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. బహుశా ఈరోజు నీ జీవితంలో కొంచెమే నీవు అభివృద్ధికరంగా ఉన్నావేమో. ఆ కొంచెము ఆరోగ్యము, కొంచెమే ఫైనాన్షియల్గా దీవించబడి నువ్వు కొంచెముగానే ఉండిపోయావేమో. ఈరోజు నీ తండ్రి నిన్ను ఎంత గొప్పగా దీవిస్తున్నారంటే, ఆనాడు లాబాను జీవితంలోకి యాకోబు అడుగు పెట్టినట్టుగా ఈరోజు చిదిగిపోయి నలిగిపోతున్న నీ జీవితంలోకి దేవుడు ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నారు. నీవు గొప్పగా ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమేన్. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని వాగ్దాన ఫలము నీవు పొందుకోవాలంటే ఆయన చిత్తానుసారంగా నీవు జీవించేవానిగా ఉండాలి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో దేవుని వాగ్దానాన్ని వింటారు, కానీ వాగ్దానం ఫలితము మా జీవితంలో నెరవేరినట్లు నన్ను నీ చిత్తానుసారంగా మార్చుకో ప్రభు అని దేవుణ్ణి అడిగేవారు కొందరే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావో ఈరోజు నాకు తెలియదు, కానీ సేవకునిగా ఒక మాట చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ దేవుని చిత్తానుసారంగా నీవు జీవిస్తూ ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే గనక నేను చెప్తున్నాను, లాబాను కంటే కూడా గొప్ప దీవెన ఆశీర్వాదము యేసు నామంలో నువ్వు పొందుకుంటావంతే. ఆమేన్. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంది. యాకోబు అంటున్నాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవించాడంట. ఈరోజు నీవు కూడా దేవుని బిడ్డవే. నీకు దేవుడు అంతే కృప చూపించారు గనక విశ్వాసంతో ప్రార్థన చేయి. అయ్యా, ఈ ఉద్యోగంలో మీరు నన్ను దీవించండి, నా వ్యాపారంలో నన్ను దీవించండి, నా కుటుంబంలో నన్ను దీవించండి, ఫైనాన్షియల్గా నన్ను దీవించండి, నా బిడ్డల విషయంలో నన్ను దీవించండి అని నువ్వు యథార్థంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఏది చేసినా సరే దేవుడు దాన్ని మహిమకరంగా, ఆయన నామానికి మహిమ కలిగే విధంగా దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తారు. ఒకరిని దీవించి ఒకరిని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. కొంతమందికే ఇచ్చి మిగతా వారికి ఇవ్వకుండా ఉండేవాడు కాదు దేవుడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడండి. అందుకనే నేను లోకముని ఎంతగానో ప్రేమించాను అన్నాడు. ఈరోజు నువ్వెక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావో దేవుని సన్నిధిలో ప్రార్థించు. తండ్రి, నన్ను నా సమస్తాన్ని దీవించు. యాకోబును దీవించావు, సమస్తాన్ని ఆశీర్వదించావు. ఈరోజు నన్ను నా సమస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు నీ ప్రార్థన ముగియక మునిపే యేసు నామంలో నీవు జవాబు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.